హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి నీట్ యూజీ రిలేటెడ్ ఈరోజు రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినాయి. అదొకటి రీటైన్కి సంబంధించి, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించి. సో ఈ పర్టికులర్ వీడియోలో రీటైన్ ఆప్షన్ అనేది ఎవరి కోసం ఎలా పెట్టుకోవాలి, నెక్స్ట్ ఫ్రీ ఎగ్జిట్ అనేది ఎవరి కోసం ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తాను. అండ్ అప్గ్రేడేషన్ ఎలా పెట్టుకోవాలనేది కూడా ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న రూల్కి సంబంధించి ఒక రాంగ్ మేబీ టైపోగ్రాఫికల్ ఎర్రర్ అయి ఉండొచ్చు, అది వాళ్ళు క్లారిటీగా చెప్పడానికి అయితే ట్రై చేస్తారు. సో దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చలేదు అర్థమవుతుంది మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ని బట్టి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. ఆయుష్ బీడిఎస్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. అక్కడ మీరు ఎంబీబీఎస్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు కావాల్సిన ఎంసీక్యూస్ కానీ మీకు కావాల్సిన డౌట్కి సంబంధించి కూడా ప్రతిదీ మీకు డౌట్ అయితే క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. దాని తర్వాత మనకు రీటైన్ ఆప్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అనేది 2 సార్లు అప్డేట్ చేశారు. ఫస్ట్ ఒక చిన్న మిస్టేక్తో రావడం జరిగింది, దాని తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ రీటైన్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా నేను చెప్తాను రీటైన్ అంటే ఏంటి అంటే, ఓకేనా? రీటైన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఆప్షను ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఓకేనా? సెకండ్ నా ఆప్షను గుంటూరు మెడికల్ కాలేజ్, థర్డ్ నా ఆప్షను రంగరాయ మెడికల్ కాలేజ్. ఓకే, రంగరాయ మెడికల్ కాలేజ్. నాకు రంగరాయ మెడికల్ కాలేజ్లో కన్వేర్ కోటాలో రౌండ్ 1లో సీట్ వచ్చింది. ఓకే, నేను ఇక్కడ రిపోర్ట్ చేశాను. నాకు రంగరాయ కాలేజ్ బాగా నచ్చింది. ఓకే, నాకు రంగరాయ కాలేజ్ నాకు బాగా నచ్చింది. వన్ టైం వెబ్ ఆప్షన్స్ కదా, ఇప్పుడు అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది కదా. జిఎంసీకి గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ అప్గ్రేడేషన్ ఉంటుంది కదా. సో అప్గ్రేడేషన్ నాకు అప్గ్రేడ్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఓకే, అప్గ్రేడ్కి వెళ్ళడము నాకు ఇష్టం లేదు. కాబట్టి ఎవరైతే అప్గ్రేడేషన్ వద్దు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే రీటైన్ పెట్టుకోవాలి. ఓకేనా, రీటైన్ పెట్టుకోవాలి. రీటైన్ అంటే ఏంటంటే, మీరు ఆన్లైన్లోకి వెళ్ళి రీటైన్కి సంబంధించిన కన్సెంట్ మీరు ఇస్తే మీకు ఇంకా రంగరాయలో ఫస్ట్ రౌండ్లో నేను రంగరాయ జాయిన్ అయ్యాను కదా, ఇంకా రంగరాయనే ఫైనల్. నేను ఎంబీబీఎస్ రంగరాయలో మాత్రమే చేస్తా. రౌండ్ 2కి అప్గ్రేడేషన్ ఉండదు, రౌండ్ 3 ఉండదు, రౌండ్ 4 ఉండదు. ఇంకా నాకు దేనితో సంబంధం లేదు, నాకు రంగరాయనే ఫిక్స్. ఓకేనా, నాకు రంగరాయనే ఫిక్స్. దీన్ని రీటైన్ ఆప్షన్ అంటారు. రీటైన్ కానీ కంటిన్యూ ఆప్షన్ అంటారు. సో కాబట్టి ఎవరైతే కన్నర్కోట రౌండ్ 1లో రిపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో, మాకు అప్గ్రేడేషన్ వద్దు, మేము ఆల్రెడీ జాయిన్ అయిన కాలేజ్తోని మేము సాటిస్ఫై అవుతున్నాము అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు రీటైన్ ఆప్షన్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, రీటైన్ ఆప్షన్ అనేది పెట్టుకోవాలి. సో ఈ రీటైన్ ఆప్షన్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు పెట్టుకోవచ్చు అంటే, ఈ రోజు 8 PM నుంచి 24th సెప్టెంబర్ 2024 వరకు పెట్టుకోవచ్చు. ఓకేనా, 2024 వరకు 12 PM లోపు మీరు రీటైన్ ఆప్షన్ పెట్టుకోవాలి. సో రీటైన్ ఆప్షన్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ లింక్ ఉంటుంది కదా, ఈ పీడిఎఫ్లో ఈ బ్లూ లింక్ మీద క్లిక్ చేసినా డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్తారు. లేదంటే కాంపిటెంట్ అథారిటీ కోటాకు సంబంధించిన వెబ్సైట్ లింక్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి లాగిన్ అవ్వండి. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఓకేనా, పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఎవరైతే రిపోర్టెడ్ క్యాండిడేట్స్ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే మీకు ఇలా స్క్రీన్లో కనిపిస్తుంది, సెల్ఫ్ డిక్లరేషన్ బై ద క్యాండిడేట్ టు రీటైన్ ఆర్ కంటిన్యూ ఇన్ ద రిపోర్టెడ్ ఆర్ జాయినింగ్ కాలేజ్ ఆఫ్ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అని కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, నీట్ ర్యాంక్, అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్, జెండర్, క్యాస్ట్, ఈమెయిల్, రిపోర్టెడ్ కాలేజ్ కనిపిస్తుంది. ఓకేనా, రిపోర్టెడ్ కాలేజ్. ఇప్పుడు నాకు నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు వచ్చింది. నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు నాకు చాలు, నాకు ఇంకా అప్గ్రేడేషన్ వద్దు, నాకు ఏ కాలేజ్ వద్దు, నేను ఈ కాలేజ్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడ చూడండి, ఐ డూ హియర్ రిక్వెస్ట్ యూ టు రీటైన్ ఆర్ కంటిన్యూ మీ ఇన్ ద జాయిన్డ్ ఆర్ రిపోర్టెడ్ కాలేజ్ మెన్షన్ ఎబో అండ్ ఐఎమ్ నాట్ విల్లింగ్ ఫర్ అప్గ్రేడేషన్ ఇన్ ద ఫర్దర్ రౌండ్స్ ఫేస్ ఆఫ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ 2024 అనమాట. అంటే ఇప్పుడు నేను ఇస్తున్న డిక్లరేషన్ ఏంటంటే, నేను ఇంకా మళ్ళీ ఫర్దర్గా అప్గ్రేడేషన్ వెళ్ళొద్దు అనుకుంటున్నాను, నాకు ఇప్పుడు వచ్చిన కాలేజ్తో నేను సాటిస్ఫై అయ్యాను అని. ఓకేనా, మీరు రిటైన్ పెట్టుకోవాలి. వన్స్ ద క్యాండిడేట్ ఎక్సర్సైజ్ ద రిటైన్ ఆప్షన్, he or she no right to claim for upgradation for second phase of counseling or further phase of counseling. ఇంకా మీరు అప్గ్రేడేషన్ ఉండదు ఇదే కాలేజ్. ఇక్కడ చెక్ లిస్ట్ మీద, ఓకేనా, ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి వెరిఫై అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది. వన్స్ మీరు ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు రీటైన్ సంబంధించిన ప్రింట్అవుట్ వస్తుంది.
ఆ ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా? వన్స్ మీరు రీటైన్ పెట్టుకోగానే నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు అనేది మీకు ఫిక్స్ అయింది. ఇంకా మీకు నో మోర్ అప్గ్రేడేషన్ అనమాట. ఇది రీటైన్. సో కాబట్టి రీటైన్ ఎవరు పెట్టుకోవాలి? అదే కాలేజ్ ఉంచుకోవాలి అనుకున్న క్యాండిడేట్స్ మాత్రమే రీటైన్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు సేమ్ అప్గ్రేడేషన్ గురించి మాట్లాడుకుందాం. నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ గుంటూరు, థర్డ్ నాకు రంగరాయ వచ్చింది. ఓకే, నాకు రంగరాయ వచ్చింది. రంగరాయలో రౌండ్ 1లో వచ్చింది, రిపోర్ట్ చేశాను. ఇప్పుడు నాకు గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కావాలి. నాకు రంగరాయ వద్దనుకుంటున్నా. నేను వద్దనుకుంటున్నా అంటే ఇవి వస్తే బెటర్ అనుకుంటున్నా. గుంటూరు కానీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ వస్తే బెటర్ అనుకుంటున్నా. కాబట్టి నేను రీటైన్ ఆప్షన్ జోలికి పోవద్దు, నేను ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ జోలికి పోవద్దు, నేను ఏం పని చేయొద్దు అనమాట. ఏం చేయాలి? ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి, ఏం చేయకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి. ఎందుకు ఇంత ఓపెన్ గా చెప్తున్నానంటే మీరు ఏం చేయొద్దు అనమాట. ఏం చేయకుండా ఉంటే మీకు పాసిబిలిటీ ఉంటే ఆటోమేటిక్ అప్గ్రేడేషన్ అవుతుంది. అప్గ్రేడేషన్ కోసం మీరు ఎలాంటి కన్సెంట్ కానీ ఎలాంటి అప్లికేషన్ కానీ పెట్టుకోవాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా? సో ఎవరైతే రీటైన్ వద్దనుకుంటాం, నాకు రంగరాయ కన్నా గుంటూరు వస్తే కానీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తే కానీ బెటర్ అనుకుంటున్నాను. సో బెటర్ అనుకుంటున్నాను కాబట్టి నాకు వీటిలో ఏదోటి అప్గ్రేడ్ అవుతే బెటర్ అనుకుంటున్నాను కాబట్టి నేను ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే నాకు ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది. దీన్నే అప్గ్రేడేషన్ అంటారు. ఓకే, రీటైన్ అంటే అదే పర్టికులర్ కాలేజ్ ఉండాలనుకుంటే రీటైన్, అప్గ్రేడేషన్ అంటే అప్గ్రేడ్ కావాలనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అప్గ్రేడేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నోటీస్ వచ్చేసరికి మనకు ఫ్రీ ఎగ్జిట్ సంబంధించిన నోటీస్. ఓకేనా? ఈ ఫ్రీ ఎగ్జిట్ సంబంధించిన నోటీసు ఇక్కడ మేబీ వాళ్ళు ఒక పేరా ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే రౌండ్ 3కి సంబంధించి మేబీ అది మిస్ అయి ఉంటుంది. నేను ఇందులో కూడా ఉంది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. సో ఈ ఫ్రీ ఎగ్జిట్ ఎవరి కోసం అంటే మీరు కన్నర్ కూడా రౌండ్ 1లో జాయిన్ అయ్యారు కదా. ఓకేనా? కన్నర్ కూడా రౌండ్ 1లో జాయిన్ అయ్యారు కదా. ఇంకా నాకు ఎంబీబీఎస్ చేయడం ఇష్టం లేదు, కన్నర్ కోటాలో జాయిన్ అయిన కాలేజీలో ఎంబీబీఎస్ చేయడం నాకు ఇష్టం లేదు అనుకుంటే మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు. వన్స్ మీరు ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో కన్నర్ కోటాలో మీరు ఎంబీబీఎస్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. రౌండ్ 2 పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. రౌండ్ 1 సీటు పోతుంది. రౌండ్ 3 కాదు, రౌండ్ 4 కాదు, రౌండ్ 5 కాదు. ఇంకా కన్నర్ కోట ఏ సీటుకి కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవ్వరు. ఎవరైతే సీటు వద్దనుకుంటున్నారో, రిజైన్ చేయాలనుకుంటున్నారో, ఫ్రీ ఎగ్జిట్ మీన్స్ రిజిగ్నేషన్. ఓకేనా? రిజిగ్నేషన్. సో ముఖ్యంగా రిజిగ్నేషన్ ఎవరు యూజ్ చేసుకుంటారంటే కన్నర్ కోట రౌండ్ 1, ఏపీ కన్నర్ కోట రౌండ్ 1లో సీట్ వచ్చి ఏఐక్యూ రౌండ్ 2లో సీట్ వచ్చి ఉంటుంది. లేదా కన్నర్ కోట మేనేజ్మెంట్ కోట, ఏపీ మేనేజ్మెంట్ కోట రౌండ్ 1లో సీట్ వచ్చి ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ రిపోర్ట్ చేశారు కదా. ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ జాయిన్ అవ్వాలనుకున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ జాయిన్ అవ్వాలనుకున్నా మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు, అంటే రిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరైతే సీటు వద్దనుకుంటున్నారో, కన్నర్ కోటలో సీట్ వద్దనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే రిజైన్ చేసుకోవచ్చు. మాక్సిమం ఏ క్యాండిడేట్ కూడా రిజిగ్నేషన్ చేయడు. ఎవరు రిజిగ్నేషన్ చేస్తారంటే కన్నర్ కోటలో రౌండ్ 1లో సీట్ వచ్చింది, రిపోర్ట్ చేశారు. ఏఐక్యూ రౌండ్ 2లో కూడా సీట్ వచ్చింది. ఇప్పుడు ఏఐక్యూ రౌండ్ 2కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ ఆర్ రిజైన్ చేసుకోవాలి. వన్స్ మీరు రిజైన్ చేశారు అంటే కన్నర్ కోటాకి మీరు ఇంకా నాట్ ఎలిజిబుల్. రిజైన్ చేయడానికి 24th సెప్టెంబర్ 2024 3 PM లోపు అయితే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా అవే పాయింట్స్ అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, సో ఎవరైతే రౌండ్ 1లో మీరు గనక రిజైన్ చేసుకోలేదో మీరు రౌండ్ 2లో రిజైన్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ ఏం ఇండికేట్ చేస్తుందంటే, సో ఎవరైతే ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోలేదో వాళ్ళు మళ్ళీ రిజైన్ చేసుకోవడానికి అవకాశం లేదు. దట్ ఈస్ ఫ్రమ్ phase 3 ఆఫ్ కౌన్సిలింగ్. అంటే phase 3 ఆఫ్ కౌన్సిలింగ్ నుంచి మీరు రిజిగ్నేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు అంటే phase 2 తర్వాత మీరు రిజైన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. ఓకేనా? ఈ పాయింట్ క్లియర్ గానే ఉంది. కానీ ఈ పాయింట్ ఉంది చూసారా, ఈ పాయింట్ లో ఏం చేశారంటే క్యాండిడేట్స్ అనే వాళ్ళు సెకండ్ రౌండ్ తర్వాత అప్గ్రేడేషన్కి వెళ్ళడానికి లేదు అనే ఆప్షన్ ఇచ్చాడు. కానీ మనకు ఇంతకు ముందు నోటిఫికేషన్ ఇచ్చాడు కదా, అడ్మిషన్ రూల్స్ అంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఎవరు మాపప్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అన్నాడు? ద క్యాండిడేట్స్ who is holding a seat after completion of free exit facility after second phase of counseling under competent authority quota excluding retained candidates. ఎవరైతే phase 2 సీట్ ను కూడా రిటైన్ చేసుకున్నారో, ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ అయ్యారో వాళ్ళు కాకుండా phase 2 వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారో వాళ్ళు కూడా మాపప్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అని ఇచ్చాడు. కానీ దీంట్లో ఏమి ఇచ్చాడంటే రౌండ్ 1 క్యాండిడేట్స్ రౌండ్ 2 వరకే స్లైడ్ అవ్వాలి. దాని తర్వాత నో మోర్ క్లెయిమ్స్ టు అడ్మిషన్ ఇన్ టు అదర్ కాలేజెస్ బి ఎంటర్టైన్డ్ ఆఫ్టర్ సెకండ్ కౌన్సిలింగ్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్. మేబీ ఇది టైపోగ్రాఫికల్ ఎర్రర్ అయి ఉంటుంది. అండ్ దీని కింద కూడా కొన్ని పేరాస్ ఇచ్చారు, రౌండ్ 3కి సంబంధించి నాట్ ఎలిజిబుల్ అని, రౌండ్ 2కి నాట్ ఎలిజిబుల్ అని. మేబీ దాన్ని మళ్ళీ తీసేయడం జరిగింది. సో ఇది కూడా టైపోగ్రాఫికల్ ఎర్రర్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి కూడా ఈ సంవత్సరం అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది వాళ్ళు ఇచ్చిన అడ్మిషన్ రూల్స్ ప్రకారం. మళ్ళీ వాళ్ళు బ్రేక్ చేస్తే స్టూడెంట్స్ పేరెంట్స్ గానే యాక్సెప్ట్ చేయరు.
ఓకేనా. సో ఒకవేళ వీలుంటే యూనివర్సిటీ వాళ్ళతో కన్ఫర్మ్ చేస్తాను. ఇది నాకు తెలిసి ఇది జియో ప్రకారం ఇచ్చుంటారు, కాకపోతే ఇందులో ఉన్న పాయింట్ అయితే రాంగ్ నాకు అర్థమైనంత వరకు. ఓకే, సో రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి కూడా అప్గ్రేడేషన్ ఉంటుంది, రౌండ్ 2కి కూడా రీటైన్ ఉంటుంది, రౌండ్ 2కి కూడా రిజిగ్నేషన్ ఉంటుంది. ఓకేనా, ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.